అండి ఇది ఎక్కడ అనుకుంటున్నారా? 26 జనవరి రోజు నిన్న అండి ఇందిరా పార్క్‌లో పద్మశాలి మేళా జరిగింది. మార్నింగ్ నుండి నైట్ వరకు సందు లేకుండా జనాలొచ్చారండి. ఎక్కడెక్కడి నుండో పార్కింగ్ కూడా జాగా లేకపోతే ఓ కిలోమీటర్ అవతల పార్క్ చేసి వచ్చిండ్రు మా వోళ్ళు. వామ్మో! ఇంత జనాలా అని భయపడుకుంటే లోపలికి పోతుంటే ఎక్కడ చూసినా బ్యానర్లు, పోస్టర్లతో నింపేసినారు. ఈరోజు ప్రత్యేకంగా పెళ్లి సంబంధాల కోసం చూస్తా ఉంటారు. పిల్ల కోసం పిల్లగాన్ని, పిల్లగాని కోసం పిల్లల్ని ఎతుకుతా ఉంటారు. జనాలతో, ఈవెంట్స్‌తో, మ్యారేజ్ బ్యూరో వాళ్ళతో, రిజిస్ట్రేషన్ సెంటర్స్‌తో కలకల్లా ఆడిపోతుంది. దేనికి లోటు లేకుండా కమిటీ వాళ్ళు మంచి జాగ్రత్తలే తీసుకున్నారు. తిండికి, నీళ్ళకి, మజ్జిగకి అంటూ బాగానే ఏర్పాటు చేసినారు. అందరు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్‌తో వచ్చారు. భోజనాలు తెచ్చుకున్నారు. చెట్ల కింద కూర్చొని తిన్నారు. పెళ్లి సంబంధాల కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులలో బిజీ ఉన్నారు. ఆడుకునేటోళ్ళు ఆడుకుంటున్నారు. అనుకోకుండా రిలేటివ్స్ని కలుస్తాము. అనుకోకుండా ఒక్కొక్కరిని కలుస్తుంటే ఎంత మంచిగా అనిపించిందో. మేము మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయలేదు. వేరే ఫ్యామిలీస్ కూడా ఇక్కడ ఇలానే కలుసుకుంటారు. సడన్గా షాకింగ్గా సర్ప్రైజింగ్గా తిరుగుతూ ఉంటే ఇంకా మస్తు మంది కలుస్తూనే ఉంటారు. పాపకి డాగ్స్ అంటే చాలా ఇష్టం. హచ్చి పాపలాగా డాగ్ చుట్టూ తిరుగుతూ ఉంది. పిల్లలకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, అందుకే మమ్మీ అక్కడ తీసుకుపోయి ఆడిపిస్తుంది. వావ్, ఇక్కడ కూడా మాకు చుట్టాలు కనబడ్డారు. పిల్లలకి గేమ్స్ అంటే ఎందుకు ఇష్టం ఉండవండి. ఆడి ఆడి అలసిపోయినారు. కాలు గుంజేదాకా ఆడినారు. ఇగో పిన్ని పూరి తెచ్చింది, స్వీట్ తెచ్చింది, ఆలుగడ్డ కుర్మా తెచ్చింది. అందరం తిన్నాం, కూసున్నాం, కొంతసేపు హైడ్ అండ్ సీక్ ఆడినాం, రేపు తంబోలో కూడా ఆడినాం. ఇంటి దగ్గర కూడా కండక్ట్ చేసినారు. చూడండి ఇక్కడ పెళ్లి చూపులు ఎట్లా చూస్తున్నారో. ఇట్లా వస్తాయండి సంబంధాలు. ఎవరైనా పిల్లలు పిల్లగాళ్ళు ఉన్నారా అనేసుకుంటా. ఇగో ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు కూడా కనబడ్డారు. ఈవినింగ్ డీజే పెట్టిరు. ఇక అందరు లేడీస్ అందరు హుషారు అయిపోయి డించక్ డించక్ అని డాన్స్ ఆడుతూ ఎవరు గ్రూప్లో వాళ్ళు పెట్టుకుంటూ డాన్స్ ఆడారు. మా పాప ఊకుంటుందా, మ్యూజిక్ వస్తే చాలా అస్సలు ఊకనే ఊకోదు. ఇంకా మేమంతా స్టార్ట్ చేసినాము డించక్ 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 అనుకుంటూ. ఇదండి ముచ్చట. ఇట్లయితే ఎంజాయ్ చేసినాం. లాస్ట్కి తిన్నది అరిగే వరకు తిరిగినాము, ఆడినాము, గెంతినాము. ఇక పోతున్నాం ఇంటికి. బాయ్.